guys, welcome to my channel Navina. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో క్వారంటైన్ టైంలో ఏం చేస్తున్నారు, అందరూ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, సెల్ఫ్ కేర్ బాగా తీసుకోండి. సో నేను లాస్ట్ వీడియోస్లో కూడా చూపిస్తున్నాను దీనికి సంబంధించిన హెయిర్ కేర్, ఫేస్ కేర్ రొటీన్ అండ్ ఈరోజు నెయిల్ కేర్ రొటీన్ చూపిస్తాను. జనరల్గా మనం ఎంత కష్టపడి నెయిల్స్ని పెంచుకున్నా అవి టప్ 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 కట్ అయిపోతూ ఉంటాయి. ఊరికే నెయిల్ పాలిష్ చేసుకోవాలి వారానికి 2 సార్లు అంటే మనకి చాలా బద్ధకంగా ఉంటుంది. నాకైతే ఉంటుందండి. అందుకే నేను ఒక కొత్త ఇప్పుడే పర్చేస్ చేశాను. దీంతో అయితే యాక్చువల్లీ ఒకసారి వేసుకుంటే మినిమం 15 days టు మాక్సిమం మన మెయింటెనెన్స్ని బట్టి 1 month దాకా ఆ నెయిల్ పాలిష్ పోదు అండ్ మన నెయిల్స్ని కూడా స్ట్రాంగ్గా ఉంచుతుంది. అదేంటో ఈరోజు నా నెయిల్ కేర్ రొటీన్లో మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు చూపించబోయేది జెల్ నెయిల్ పాలిషెస్. ఎస్, ఇదిగోండి జెల్ నెయిల్ పాలిషెస్ సెట్ కొనేసాను నేను. అండ్ ఇందులో ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 12 ఉన్నాయి. ఫాలోడ్ బై బేస్ కలర్ అండ్ టాప్ కోట్, బేస్ కోట్ అండ్ టాప్ కోట్ రెండు కలుపుకొని. సో ముందుగా దీంట్లో ఉండేవి ఎస్ టాప్ కోట్ అండ్ బేస్ కోట్. సో ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అనమాట. ఇవన్నీ మనం చూస్ చేసుకోవచ్చు. దీన్ని నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. మీరు కూడా హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. లిటిల్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అన్ని కలర్స్ కలిపి నేను అరౌండ్ 1500-1600 ఏమో తీసుకున్నాను తూచాయిగా. సో దీనివల్ల ఈ జెల్ నెయిల్ పాలిషెస్ వల్ల యూజ్ ఏంటంటే ఇవి చాలా రోజుల వరకు అలాగే ఉంటాయి పోకుండా. బట్ దీనికి ఒక ప్రాసెస్ ఉంది ఎలా పెట్టుకోవాలి అనేది. అది నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో జెల్ నెయిల్ పాలిష్ ఊరికి అలా పెట్టుకోగానే మన నెయిల్స్కి స్టిక్ అవ్వదు. దానికి కంపల్సరీ మనకి ల్యాంప్ కావాలి. అదే ఇది. దిస్ ఇస్ ఎల్ఈడి నెయిల్ ల్యాంప్ అంటారు దీన్ని. ఇది కూడా ఎల్ఈడి నెయిల్ ల్యాంప్ అని పెడితే మీకు అమెజాన్లో దొరుకుతుంది అండ్ వేరే సైట్స్లో కూడా దొరుకుతుంది మీకు. దీనికి ఇలా ఒక కనెక్టెడ్ వైర్ వస్తుంది అండ్ దీనికి ఇక్కడ 3 temperatures వస్తాయి, 30 seconds, 60 seconds అండ్ 90 seconds అనేసి. సో నేనైతే 90 seconds పెట్టుకుంటాను ఇది ఎండడానికి, ప్రతి కోట్ ఎండడానికి. ఒకవేళ ఇది కొనలేము లేదా దొరకట్లేదు అని ఫీల్ అయినా రావడానికి లేట్ అవుతున్నా, మీరు మీ ల్యాంప్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఎల్ఈడి ల్యాంప్స్. సో ఒక కోట్ వేసుకున్న తర్వాత ల్యాంప్ దగ్గర ఇలా ఒక 1 minute పెట్టండి. అది కొంచెం ఎండుతుంది. సెకండ్ కోట్ మళ్ళీ ల్యాంప్ దగ్గర, థర్డ్ కోట్, ఫైనల్ కోట్ మళ్ళీ ల్యాంప్ దగ్గర పెట్టేసుకోండి. అప్పుడు కూడా మీకు సేమ్ ఇది పనిచేస్తున్నట్టు అవి కూడా పనిచేస్తాయి. సో లెట్స్ స్టార్ట్. సో ఇలా బేస్ కోటు, టాప్ కోటు ఇలా నెంబర్స్ ఉంటాయి కలర్స్కి, ప్రతి కలర్కి. నాకు గుర్తుండడానికి నేను కొంచెం కలర్ పైన అంటించాను అంతే. సో ఈ నెంబర్స్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు మీకు ఏ 12 కలర్స్ కావాలనేది. టాప్ అండ్ బేస్ కోట్ అండ్ మ్యాండేటరీ. ఇలా ఫుల్ సెట్ వద్దు అని అనుకుంటే ఇలా విడిగా కూడా కొనవచ్చు. నేను ఫస్ట్ విడిగా కొని ట్రై చేసి బాగుంటే కొన్నాను. ఇది బేస్ కోటు, టాప్ కోటు, అలాగే నాకు నచ్చిన కలర్స్, నచ్చిన కలర్ ఒక 2-3 విడిగా కొనుక్కున్నాను. రోజ్ ఐలాండ్ బ్రాండ్ ఇది. అది కాకపోతే మీకు వెనాలిసా అనే బ్రాండ్ ఉంది. ఇవన్నీ కలిపిన రోజ్ ఐలాండ్ యాక్చువల్లీ నాకు ఇష్టమైన బ్రాండ్. సో నేను ఇది ఎక్కువ వాడతాను. దీంట్లో నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. మీరు కావాల్సిన బ్రాండ్ మీరు చూస్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు వన్స్ మీరు ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత. వన్స్ మీరు జెల్ నెయిల్ పాలిషెస్ అని కొడితే ఆన్లైన్ మీకు నచ్చిన వెబ్సైట్లో బోల్డ్ అన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో మీరు చూస్ చేసేసుకోవచ్చు. ఇలాంటి జెల్ నెయిల్ పాలిషెస్ జ్యూస్ లాంటి పార్లర్స్లో చాలా ఫేమస్. సో వాళ్ళు హ్యాపీగా మంచిగా నెయిల్స్ని బాగా డెకరేట్ చేసి నెయిల్ ఆర్ట్స్ కూడా వేసి అందంగా వేసి పంపిస్తారు. బట్ అది ఎక్స్పెన్సివ్, మనకి అరౌండ్ 2000 ఆ చేంజ్ ఖర్చు అవుతుంది. బట్ ఒక్కసారి ఇది కొనేసి ఇంట్లో పెట్టుకుంటే మనం అదే 2000తో మనం లైఫ్ లాంగ్ వాడచ్చు అనమాట. సో దీని కాస్ట్ చెప్పలేదు కదా మీకు. ఇది అరౌండ్ 1000 రూపీస్కి ఐ థింక్ 800 సంథింగ్, బిలో 1000 నేను ఇది తీసుకున్నాను. సో ఇది కలిపి మీకు అరౌండ్ 2500లో మొత్తం అయిపోతుంది, సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఐ హ్యావ్ అ బేస్ కోట్. ఫస్ట్ బేస్ కోట్ని నేను నెయిల్స్కి అప్లై చేస్తాను. అండ్ అప్లై చేసే ముందు నెయిల్స్ని మంచిగా నీట్గా ఫైల్ చేసి క్యూటికల్స్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేసి కొంచెం ఫ్రెష్ చేసేయాలన్నమాట నెయిల్స్ని. ఆ తర్వాత స్టార్ట్ చేయాలి. నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు నీట్గా వైట్ క్లాత్ వేసాను టేబుల్కి అంటకుండా. సో ఇది ఇలా న్యూడ్గా ఉంటుంది బేస్ కోట్.
సో బేస్ కోట్ ఇలా నీట్గా వేసేసాను నేను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని డ్రై చేయాలి మనం. ఇప్పుడు ఐ యూజ్ దిస్ యూవీ ఎల్ఈడి ల్యాంప్ అనమాట. మీకు చూపించడానికి ఇలా పెడుతున్నాను. సో ఇలా మనం లేస్ లోపల పెట్టగానే లైట్ ఆన్ అయిపోతుంది. అండ్ మీకు ఇష్టం వచ్చిన టైమర్ని సెట్ చేసుకోండి. నేను 90 సెకండ్స్ని ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను. సో చూడండి, బయటికి తీస్తే లైట్ పోతుంది, లోపల పెడితే సెన్సార్ అనమాట, లైట్ వచ్చేస్తుంది. సో నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, సెకండ్స్. సో ఇలా 0 వచ్చేదాకా ఈ నెయిల్ని మన చేతిని లోపలే ఉంచితే అది డ్రై అయిపోతుంది 90 సెకండ్స్లో. లెట్స్ వెయిట్ ఫర్ ద 90 సెకండ్స్. అండ్ ఇట్స్ డన్. 0కి వచ్చేసింది. సో తీస్తున్నాను. ఇలా చక్కగా డ్రై అయిపోయింది నా బేస్ కోట్. మరి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, దీన్ని పక్కన పెడదాం. అండ్ ఐ హ్యావ్ సో మెనీ కలర్స్ కదా. సో కలర్స్ ఎలా ఉంటాయని మీకు అనిపిస్తుంది కాబట్టి మీకోసం నేను ఒక 4-5 కలర్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తాను టుడే. అండ్ హియర్ ఇట్ ఈస్ మై ఫస్ట్ కలర్. ఐమ్ గోయింగ్ విత్ బ్లూ. దీని టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఐమ్ అప్లయింగ్ అనమాట ఒకదానికి బ్లూ కలర్. సో సింగిల్ కోట్ నేను బ్లూ అప్లై చేశాను. ఒకవేళ ఎక్స్ట్రాస్ ఏమైనా ఇలా వస్తే కనుక దీనిలా ఫింగర్తో తీసేసుకోండి, మీ క్లాత్కి పూసేయండి, వేస్ట్ క్లాత్కి. సో మై బ్లూ ఈజ్ డన్. అండ్ నెక్స్ట్ కలర్ ఐమ్ గోయింగ్ విత్ ద పర్పుల్. ఇందులో ముఖ్యంగా నోట్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ట్రాస్ రాకూడదు. ఏమైనా ఎక్స్ట్రాస్ వస్తే ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి ముందే, అది ఆరక ముందే. అండ్ నెక్స్ట్ ఈజ్ గ్రీన్. అన్నీ కొంచెం మంచి ఫ్యాన్సీ కలర్స్ బాగుంటాయి. ఐ లైక్ ఫ్యాన్సీ కలర్స్. దెన్ దట్స్ లవ్లీ గ్రీన్. యాక్చువల్లీ ఇది అలవాటు లేని వాళ్ళకి ఫస్ట్ టైం అప్లై చేసుకున్న వాటికి కొంచెం హ్యాండ్స్ బరువుగా అనిపిస్తాయి, ఎందుకంటే 3 కోట్స్ హెవీ కోట్స్ ఉంటున్నాయి కాబట్టి. సో అలాగే మనం లేడీస్ అంటే మనకి 2 హ్యాండ్స్తో డెఫినెట్గా అన్ని పని ఉంటుంది. కుకింగ్, కట్టింగ్, ఆయిల్స్ని పట్టుకోవడం అవన్నీ. సో అలా మసాలాలని పట్టుకున్నప్పుడు, ఆయిల్స్ని పట్టుకున్నప్పుడు, రైట్ హ్యాండ్తో తింటున్నప్పుడు మన కలర్స్ కొంచెం చేంజ్ అవుతాయి. డోంట్ మైండ్, అవి కూడా బాగుంటాయి. ఒక టింట్ చేంజ్ అవుతాయి అంతే. అండ్ మై నెక్స్ట్ కలర్. సో అండ్ మన థమ్ ఫింగర్కి సో 5 ఫింగర్స్కి మీకు కలర్స్ చూపిద్దామని 5 డిఫరెంట్ కలర్స్ ట్రై చేశాను. సో సెకండ్ కోట్ అయిపోయింది, కలర్ కోట్. అండ్ ఇప్పుడు మళ్ళీ మన యూవిడి ల్యాంప్తో దీన్ని డ్రై చేయాలి. వెయిట్ ఫర్ 90 సెకండ్స్ అగైన్. సో ఎస్, ఇట్స్ డన్. అండ్ యా, నా నెయిల్స్ అన్నీ హ్యాపీగా డ్రై అయిపోయాయి, యూ కెన్ సీ. సో ఈ డ్రై అయిపోయినది. యాక్చువల్లీ చాలా నెయిల్ ఆర్ట్స్ చేసుకోవచ్చు. నెయిల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు బ్రషెస్తో చాలా చేస్తారు. నా దగ్గర బ్రషెస్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ నాట్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ డూయింగ్ నెయిల్ ఆర్ట్స్ అనమాట. సో అందుకే ఈజీగా ఉండాలని ఐ బాట్ నెయిల్ స్టిక్కర్స్. సో నెయిల్ ఆర్ట్ స్టిక్కర్స్ అని అంటే మీకు చాలా దొరుకుతాయి ఆన్లైన్లో. సో నేను ఈ స్టార్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ట్రయల్ చేస్తాను. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫర్ మీ టూ. సో ఈ స్టార్ తీసి అండ్ సో నా 5 ఫింగర్స్కి 5 స్టార్స్ వచ్చేసాయి. అండ్ ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి స్టార్స్. అండ్ నెక్స్ట్ ఈస్ దీనిపైన టాప్ కోట్ అప్లై చేద్దాం. అండ్ దిస్ ఈజ్ టాప్ కోట్, ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది మీకు. సో ఫైనల్గా థర్డ్ పార్ట్ అనమాట ఇది మనకి నెయిల్స్ ఫినిష్ అవ్వడంలో. సో దీన్ని పైనుంచి ఇలా అప్లై చేసేస్తాం. ఇది అప్లై చేయడం వల్ల కింది 2 కోట్స్ సేఫ్టీగా ఉంటాయి.
టాప్ కోట్ అప్లై చేసేటప్పుడు జాగ్రత్త, అసలు స్ప్రెడ్ అవ్వనివ్వకండి నెయిల్స్కి. ఇన్ కేస్ స్ప్రెడ్ అయితే కనుక ఇమ్మీడియట్గా క్లీన్ చేసేసుకోండి. సో టాప్ కోట్ ఫినిష్ అయిపోయింది. అండ్ ఫైనలీ మళ్ళీ ఈ టాప్ కోట్ కూడా డ్రై అవ్వడానికి సో నెయిల్ ల్యాంప్ పెట్టేశాను. అగైన్ విల్ వెయిట్ ఫర్ 90 more seconds. ఎస్ అండ్ ఇట్స్ ఓవర్ అండ్ ఐ యామ్ డన్. ఇదిగోండి ఇలా టచ్ చేస్తే కూడా అంటట్లేదు. అండ్ స్టార్స్ కూడా ఫిక్స్ అయిపోయాయి, నెయిల్స్ కూడా ఫిక్స్ అయిపోయాయి. నెయిల్స్ చాలా అందంగా ఉన్నాయి. అండ్ ఇది మీకు 1 month దాకా పోదు, మినిమం 15 days అయితే గ్యారంటీగా పోదు, అలాగే ఉంటుంది మంచి బ్రాండ్స్ వాడితే కనుక. అండ్ మన నెయిల్స్ బాగుంటాయి అండ్ నెయిల్ పాలిష్ కూడా బాగుంటుంది. అండ్ 2-3 thousand వర్త్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్తో. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. నచ్చిందా? సో దీనిలాగానే నేను ఇప్పుడు ఈ హ్యాండ్స్కి అలాగే నా లెగ్స్కి కూడా యూజ్ చేస్తాను సేమ్ జెల్ నెయిల్ పాలిషెస్. అన్నీ ఫినిష్ అయిన తర్వాత ఫైనల్ లుక్ చూపిస్తాను. అండ్ ఎస్ ఐఎమ్ డన్ విత్ మై 2 hands అనమాట. దీనికి నేను బ్లాక్ అండ్ వైట్ ఇచ్చాను అండ్ బ్లాక్కి స్టార్స్ పెట్టేశాను. యాక్చువల్లీ బ్లాక్ అండ్ వైట్ అండ్ మల్టీ కలర్ గోస్ విత్ ఎనీ డ్రెస్సెస్, ఎనీ కలర్ డ్రెస్సెస్ అనమాట. అందుకే నేను ఇలా డిసైడ్ చేసేసాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది పెట్టుకున్న తర్వాత దీన్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది $1 million క్వశ్చన్. యాక్చువల్లీ ఇది నార్మల్గా రాదు. నార్మల్ నెయిల్ పాలిష్ రిమూవర్తో ఇలా అంటే కూడా ఇది రాదు. సో కాటన్ తీసుకొని కాటన్కి ఆ నెయిల్ పాలిష్ రిమూవర్ మొత్తం అందులో డిప్ చేసేసి దీనికి చుట్టి అట్లీస్ట్ ఒక 10 minutes అలా ఉంచేసేయండి. అప్పుడు వస్తుంది, అప్పుడు కొంచెం ఈజీగా రిమూవ్ అవడానికి వస్తుంది. అనుకుంటే యూవీ నెయిల్ పాలిష్ రిమూవర్ అని ఆన్లైన్లో దొరుకుతుంది, అమెజాన్ అండ్ ఆన్లో దొరుకుతుంది. సో యూవీ నెయిల్ పాలిష్ రిమూవర్ని తీసుకుంటే దాంతో ఇలా అంటే ఈజీగా వెళ్ళిపోతుంది. యూ హ్యావ్ 2 choices, యూ కెన్ యూజ్ ఎనీథింగ్ అనమాట. సో యూవీ జెల్ నెయిల్ పాలిషెస్ అండ్ యూవీ నెయిల్ ల్యాంప్తో ఇంత చక్కగా మీరు పర్మనెంట్గా ఒక 15 days to 30 days దాకా మీ మెయింటెనెన్స్ని బట్టి పర్మనెంట్గా ఉండే నెయిల్ కలర్ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. విత్ 3 coats, బేస్ కోట్ అండ్ నెయిల్ పాలిష్ అండ్ టాప్ కోట్, ఈ 3 coatsలు కంపల్సరీ. అండ్ ఎస్ మీకు చూపించలేదు కదా, నా కాళ్ళు కూడా నేను డిజైన్ చేసుకున్నాను అనమాట. ఆల్వేస్ ఐ లవ్ రెడ్ ఫర్ లెగ్స్. సో ఇలా 2 stars పెట్టి చక్కగా రెడ్ కలర్తో ఈవెన్ కాళ్ళకు కూడా డిజైన్ చేసుకున్నాను. దిస్ ఈజ్ అబౌట్ మై టుడేస్ బ్లాగ్ అబౌట్ నెయిల్ కలర్స్. సో హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మీ అందరికీ నచ్చితే కనుక డెఫినెట్గా కింద కమెంట్స్లో కమెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఒకవేళ మీరు ట్రై చేస్తే నాకు డెఫినెట్గా ఫొటోస్ పెట్టండి ఈ మెయిల్ ఐడిలో. అండ్ వీలైతే నేను దీన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను లింక్స్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. బాయ్.